నమస్తే అన్న. నమస్తే నమస్తే. జగన్ గారు మొత్తానికి అయితే అసెంబ్లీకి వచ్చారు, వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయారు ఏందన్న? పులివెందుల పులి పిల్లి అయిపోయింది ఎందుకు అని అడుగుతున్నారు, అంతేనా? అసెంబ్లీలో 5 నిమిషాలు కూర్చోలేనోడు నెక్స్ట్ 5 సంవత్సరాలు అవకాశం ఇవ్వండి అంటున్నాడు. ఇస్తారా ఎవడన్నా? అంటే చాలా తెలివిగా గవర్నర్ మాట్లాడుతున్నప్పుడు ఏదో 4-5 స్లోగన్లు వేసేసి అరిచేసి వెళ్ళిపోయారు. మీకు తెలియదేమో, దొంగలకి భయం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి దొంగతనాలు బయటపడతాయేమో అని భయం ఉంటుంది. అందుకే పారిపోయి ఉంటాడు. నిజంగా. లేకపోతే పులివెందుల వాళ్ళు నీకు మ్యాండేటరీ ఇచ్చినప్పుడు కూర్చోవాలి కదా. ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసావు. ప్రజల బాధ్యత లేదా నీకు? అంటే నువ్వు ముఖ్యమంత్రి ఇస్తేనే మాట్లాడతావా? ప్రతిపక్ష హోదా కావాలంటున్నావు. ఇప్పుడు 10th క్లాస్ చదివి ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ఎవడు ఐపీఎస్ చేస్తేనే ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు. బుద్ధి లేకుండా మాట్లాడకూడదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? 18 సీట్లు దాటితే వస్తుంది. 11 సీట్లు రాసిరా సార్? అదే ఏ రాజ్యాంగాలు రాసిరు 18 సీట్లు వస్తుందని ప్రతిపక్ష హోదా? ఆనవాయితీ ప్రకారం 18 సీట్లు దాటితేనే. మన రాజ్యాంగంలో రాసిందో లేదో తెలియదు కానీ 2 లేదా 3 పార్టీలు ఉన్నప్పుడు, ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండో పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% ఓట్ షేర్ ఉండాలి, అంటే 10% సీట్ షేర్ ఉండాలి. ఇప్పుడు రెండో పార్టీ ఏడు ఉన్నాయి సార్. కూటమిలో 3 పార్టీలు ఉంటాయి. 3 పార్టీలు కూర్చుంటాయి పైన. ఓట్ షేర్కి ఇచ్చే ఆనవాయితీ లేదు. ఎమ్మెల్యే సీట్లు సార్ కాదు, ఎమ్మెల్యే సీట్లు 10% అప్పుడు అవసరం, ఇప్పుడు కాదు. ఎప్పుడు అవసరం? ఇప్పుడు లేకుండా వాళ్ళు కూర్చొని భజన చేసుకోవడానికి ఏమన్నా ఫంక్షన్ హాలా సార్? అసెంబ్లీ ఫంక్షన్ హాలా? తమ్ముడు, అదే నేను చెప్తాను. నువ్వు చదువుకున్న క్వాలిఫికేషన్ బట్టే నీకు ఉద్యోగం వస్తుంది. నీకు వచ్చిన మ్యాండేటరీని బట్టే నీకు హోదా వస్తుంది. అంతేగాని నీకు 11 సీట్లు పెట్టుకుని ప్రతిపక్ష హోదా ఇవ్వమంటే ఇవ్వరు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు కదా. ఎన్నిసార్లు మాట్లాడలేదు మీ అందరూ తెలుసు కదా. చంద్రబాబు నీకు 23 సీట్లు వచ్చాయి, 4 సీట్లు నేను తీసేసినట్టయితే 5 సీట్లు నేను తీసేసినట్టే నీకు ప్రతిపక్ష హోదా పోతుంది. ఎవరిక ఎగిరెగిరి పడుకో. అప్పుడు ఎన్ని పార్టీలు ఉన్నాయి సార్? అప్పుడు 3 పార్టీలు ఉన్నాయి. 3 ఉన్నాయి సార్. లేకపోవడం లోపల కూర్చోపోతే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కదా. ఆయన మారిపోయింది కదా సార్. మారిపోయిన తర్వాత గారు మారిపోక ముందే అన్నాడు ఇతను. చంద్రబాబుని బెదిరించాడు. అప్పటికి పార్టీ మారలేదు. వాళ్ళ పక్షాన్ని పాజిటివ్ గా మాట్లాడాడు తప్ప పార్టీ మారలేదు. ప్రతిపక్షము అవును. అప్పుడు టీడీపీ ప్రతిపక్షం అయినప్పుడు వైఎస్ఆర్సీపీ అధికార పక్షం సరిపోయా. ఇప్పుడు ప్రతిపక్షం ఏదంటున్నా? ఏది ప్రతిపక్షం? జనసేన ప్రతిపక్షం. ఇప్పుడు కూటమిలో ఉన్నారండి. విడిగానే పోటీ చేశారు కదా. కలిసి పోటీ చేయలేదు కదా. ఇప్పుడు వాస్తవంగా కూటమి కట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు 21 సీట్లు వచ్చాయి కదా. లేకపోతే 164 సీట్లు ఉన్న పవన్ కళ్యాణ్ షేర్ ఉందా అంటే? 21 సీట్లోనే కదా షేరు.